బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరసనలతో నేపాల్ అట్టుడికిపోతుంది. సోషల్ మీడియాపై నిషేధం తీసేసింది ప్రభుత్వం. అయినా అక్కడ నిరసన జ్వాలలైతే ఆగడం లేదు. మంత్రుల ఇళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. మంత్రులు, ఎంపీలు వరుస రాజీనామాలు చేస్తున్నారు. ఆందోళనలతో కకలావికలమైపోతోంది నేపాల్. నేపాల్ ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు. ఇప్పుడే దుబాయ్ పయనమయ్యారు. కేపీ ఓలీ ఉప ప్రధానికి బాధ్యతలన్నీ కూడా అప్పగించినట్లుగా మనకైతే బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. కొన్నిసార్లు చిన్నపాటి నిర్ణయాలు కూడా ఊహించని రాజకీయ సంక్షోభాలకు దారితీస్తాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఇప్పుడు నేపాల్లో కనిపిస్తోంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఒకే ఒక బిల్లు ఆ ప్రభుత్వాన్ని కూల్చేసే స్థితికి తెచ్చింది. రాజకీయ నాయకులు కూడా ఇలా జరుగుతుందని అసలు ఊహించుండరేమో. ప్రస్తుతం నేపాల్లో తీవ్రమైన రాజకీయ అనిశ్చితి నెలకొంది. సోషల్ మీడియాపై నిషేధం ప్రకటించడంతో ప్రజల కోసం కట్టలు తెంచుకుంది. దీంతో రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులు చేశారు. ఈ బిల్లును వెనక్కి తీసుకున్నా కూడా ప్రజల ఆగ్రహం మాత్రం ఏమాత్రం అక్కడ తగ్గడం లేదు. ప్రస్తుతం నేపాల్ రాజకీయాలు ఉడికిపోతున్నాయి. ప్రజల నిరసనలతో ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. పరిస్థితి ఎంతగా మారిందంటే ఆయన రాజీనామా చేసి దేశం విడిచి దుబాయ్ వెళ్లిపోయే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించడం ఈ ఆందోళనలకు ప్రధాన కారణంగా కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ కూడా ప్రజల ఆగ్రహం మాత్రం ఇప్పటి వరకు చల్లారనేలేదు. ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో యువత రోడ్లపైకొచ్చి ఆందోళనకు దిగారు. రఘువీర్ మహాసేతి ఇంటిపై కూడా రాళ్లు విసిరారు. నిన్న రాజీనామా చేసిన హోంమంత్రి రమేష్ లేఖకు ఇంటికి నిప్పంటించారు. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా నివాసాన్ని చుట్టుముట్టి ఆస్తి నష్టానికి పాల్పడ్డారు. నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పలుచోట్ల కర్ఫ్యూ విధించారు. కానీ నిరసనలో మాత్రం ఆగడం లేదు. నిరసనలో చనిపోయిన యువకుల కుటుంబాలకు న్యాయం కావాలని, కేపీ ఓలీ ప్రభుత్వం దిగిపోవాలని నిరసనకారులైతే ప్రస్తుతం అక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. ప్రధాని ఓలీ, అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రైవేటు నివాసాలకైతే నిరసనకారులు నిప్పు పెట్టారు. భక్తపూర్, బాల్కోట్లోని ప్రధాని ఓలీ అధికారిక నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. నిరసనకారులు, పోలీసులు వారిని అడ్డుకునేందుకు జరిపిన కాల్పుల్లో కొందరు ఇప్పటికే గాయపడ్డారు. మంత్రుల ఇళ్లను కూడా నిరసనకారులు లక్ష్యంగా చేసుకుని నిప్పు పెట్టారు. మరోవైపు ఈ ఆందోళనల నేపథ్యంలో మంత్రులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. నిరసనలకు నైతిక బాధ్యత వహిస్తూ నిన్న నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేయడం జరిగింది. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి, అలాగే నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా రాజీనామాలు ప్రకటించారు. పలువురు ఎంపీలు కూడా తమ రాజీనామా పత్రాలను సమర్పించినట్లుగా సమాచారం అయితే అందుతోంది. దేశంలో రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని కేపీ ఓలీ కూడా రాజీనామా చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా దుబాయ్కు వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. హిమాలయ ఎయిర్లైన్స్ విమానాన్ని ఆయన ప్రయాణం కోసం సిద్ధం చేశారు. సన్నిహిత వర్గాలు మాత్రం ఆయన వైద్య చికిత్స కోసం దుబాయ్ వెళ్తున్నారని చెప్తున్నారు. అంతేకాదు ఆయన ఉప ప్రధానికి తాత్కాలిక బాధ్యతలు కూడా అప్పగించారట. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశానికి ఓలీకి పిలుపునిచ్చారు. మరి ఆయన వెళ్లే పయనం ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి. పరిస్థితులు ఎప్పటికప్పుడు నేపాల్లో మారుతూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది.